బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గన్నవరం నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్కి పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించిన శ్రేణులు హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు కేవలం 800 స్వల్ప ఓట్ల తేడాతోటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా యార్లగడ్డ వెంకట్రావు 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొమ్మనకుండా పొగపెట్టడంతో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు. మొత్తాన్ని కనుక చూస్తే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పెంచి పోషించినటువంటి వ్యక్తిగా వల్లభనేని వంశీకి గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ భిక్షతోటి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వల్లభనేని వంశీ నారా చంద్రబాబు నాయుడు భార్య అయినటువంటి నారా భువనేశ్వరిని పరుష పదజాలంతో అవమానించినటువంటి తీరు చూస్తే యావత్ తెలుగు లోకం కూడా వల్లభనేని వంశీ మీద పెద్ద ఎత్తున కోపంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీని ఖచ్చితంగా ఓడించాలనేటువంటి రీతిలో ప్రతి తెలుగోడు కూడా కథం తొక్కి నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా యార్లగడ్డ వెంకట్రావుకి అయితే ప్లస్గా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. ఆ క్రమంలో భాగంగానే 2014, 2019లో వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో అలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలనేటువంటి లక్ష్యంతో వైకాపా అధినేతని మెప్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వర్ని అవమానించినటువంటి తీరైతే సభ్య సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితులు అయితే అప్పట్లో కనబడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అవన్నీ కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజలైతే పెద్ద ఎత్తున గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీని ఓడించి నారా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి దృక్పథంతో యార్లగడ్డ వెంకట్రావు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే గన్నవరం నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయినట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.